ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పురపాలిక ఎన్నికలకు నగారా మోగింది. ఆశ్చర్యపోయి అవాక్కయ్యే రేంజ్లో కనిపిస్తున్నాయి ఆ డేట్లు. సమయం లేదు మిత్రమా, ఇక రణమే అని అభ్యర్థులు పరుగులు పెట్టే రేంజ్లో షెడ్యూల్ బయటకు వచ్చేసింది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. రేపటి నుండి నామినేషన్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ని అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత షెడ్యూల్ విడుదల చేశారు. జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై జనవరి 30తో ముగుస్తుంది. 31న అభ్యర్థుల నామినేషన్లు పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు గడువు ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుంది. ఎక్కడైనా రీపోలింగ్కు అవకాశం ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా అంటే క్లియర్ కట్గా మాట్లాడుకోవాలంటే దాదాపుగా 55 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ మధ్యే పంచాయతీ ఎన్నికలు జరిగితే ఫలితాలతో హస్తం పార్టీ మంచి జోష్లో కనిపిస్తోంది. అయితే తామేం తక్కువ కాదని కార్ పార్టీ కూడా సవాల్ విసురుతోంది. ఇజ్జత్ కా సవాల్ అనే రేంజ్లో ఈ ఎన్నికలను అధికార విపక్షాలు తీసుకోవడంతో అసెంబ్లీ ఎలక్షన్ రేంజ్ ఫైటింగ్ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలక్షన్ కమిషన్ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చింది. రంజాన్, శివరాత్రి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈలోపే ఎన్నికలను ముగించాలని ప్రభుత్వం భావించింది. జిహెచ్ఎంసీ మినహా మిగిలిన చోట్ల ఈ ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయానికి ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం కాక అధికారులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. సర్పంచ్ ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో వచ్చిన ఫలితాలు పార్టీల బలాబలాలేంటో చూపించేశాయి. ఇదే ఊపు పట్టణాల్లో కొనసాగవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇక అటు పురపోరులో అధికార పార్టీకి జలక్ ఇవ్వాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, కూటములు, స్థానిక సమీకరణలపై పార్టీల్లో లోపల చర్చలు ఊపందుకున్నాయి. ఓవరాల్గా ఫిబ్రవరి అంతా తెలంగాణ అంతటా ఎన్నికల సందడి కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.